గుప్త నవరాత్రులు అని పిలువబడే వారాహి నవరాత్రుల గురించి ఒకసారి తెలుసుకుందాము. ఈ వారాహి నవరాత్రులు జూన్ 26వ తారీఖు రాత్రి మొదలుపెట్టి 9 రోజులు వరుసగా జూలై 4వ తారీఖు వరకు జరుపుకుంటారండి. ఈ వారాహి నవరాత్రులను ప్రతి ఒక్కరూ జరుపుకోవచ్చు. నిస్సందేహంగా ఎటువంటి సందేహాలు లేకుండా ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు ఆ వారాహి మాత పటాన్ని తెచ్చుకొని పీఠాన్ని ఏర్పాటు చేసుకొని జూలై 4వ తారీఖు అంటే శుక్రవారం నైట్ వరకు పూజలను జరుపుకోవచ్చు. ఇవి రాత్రిపూట జరుపుకునే పూజ అమ్మవారి శక్తి రూపం కాబట్టి శక్తి పూజగా పరిగణించి మనకి మనోశక్తిని బుద్ధిశక్తిని అన్ని ప్రసాదించమని అమ్మవారికి వారాహి పూజను జరుపుకోవాలండి. దీనికోసము అమావాస్య రోజు ముందు నుంచే మనము బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ 9 రోజులు నిష్టగా ఉంటూ అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఈ నవరాత్రులు చేసుకునే టైంలో ప్రతి ఒక్కరూ ఎంతో శాంతిగా ఉండాలి. ఎటువంటి దుర్భాషలు మాట్లాడకుండా శాంతంగా ఉంటూ అమ్మవారిని పూజించుకోవాలి. వారాహిదేవి లలితాదేవి శక్తి రూపంగా పిలువబడుతూ ఉంటారు. అమ్మవారి సైన్యాధ్యక్షురాలుగా పనిచేశారు వారాహిదేవి. అంటే మనకి ఉన్న శత్రువులను నశింపచేయడానికి వారాహి పూజ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనకి శత్రువులు మనలోనే ఉంటారు, బయట ఉంటారు. ఏ విధంగా అంటే బయట మనము ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళని శత్రువులుగా పరిగణించవచ్చు. మనలో ఉన్న శత్రువులు ఏంటంటే కోపము, ఉద్రేకము, బద్ధకం, చేయగలిగే పనులు కూడా చేయకుండా ఉండటం, ఇవన్నీ శత్రువులుగా పరిగణించవచ్చు. వీటన్నింటినీ దాటి మనము మన జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే ఇలాంటి నవరాత్రులని ఖచ్చితంగా జరుపుకోవాలండి. నిస్సందేహంగా ఎటువంటి భయం లేకుండా వీలైన వారు ఖచ్చితంగా ఈ నవరాత్రులను జరుపుకోండి. థ్యాంక్ యూ.